ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు రాను రాను అసలు భజన అంటే ఏంటి, అసలు దేవుడు అంటే ఏంటి, ఇవన్నీ లేకుండా మన పిల్లలను మర్చిపోతారు. వాళ్ళకు మేము ఒక ఊళ్ళో కార్యక్రమం చేసి ఒక దగ్గర ఒక 200 గ్రామాలలో చేస్తే మేము ఆ భజన అంటే ఏంటి స్వామి అడిగే కాడికి వచ్చింది. కాబట్టి ఈ కార్యక్రమం ఎంతో విలువైంది. ఈ కార్యక్రమం చేసారంటే మా ఊరు ముచ్చట కాదు. దానికి ఆలయ కమిటీ వాళ్ళకు మరియు దీనికి సహకరించిన భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేసే అదృష్టం కూడా మనకు రాదు. వందల మంది, వేల మంది, లక్షల మంది ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు అంతా కూడా 20 మంది ఉన్నాం. కాబట్టి ఈ 20 మంది ఉన్న అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని, ఎందుకంటే అశాస్త్రమైన సంపద, అశాస్త్రమైన శరీరం, ఇందులో ఏమి లేదు, ఆద్రో ఏమి లేదు, ఇందులో ఏమి లేదు. కాబట్టి మనం చూసిన కథలల్లో, పురాణాలలో కూడా హరినామస్మరణ చేస్తేనే, నామస్మరణ చేస్తే వాళ్ళకు ముక్తి కలిగింది. కాబట్టి మనకు కూడా పరమాత్మ ఈ అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనం కూడా ఈ నామస్మరణలో పాల్గొని సరణి పాడలేకపోతే నువ్వు అనరా అన్నాడు, అనకుంటే శివులారా నిలువ అన్నాడు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడానికి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. జయ శ్రీ భక్త మాస్టర్ విజ్ఞప్తి. ఈ యొక్క శ్రావణమాస మొదటి శుక్రవారం రోజున అఖండ జ్యోతి, అఖండ 24 గంటలు భజన కార్యక్రమం ప్రారంభమైనది శివాలయంలో. ఈ యొక్క అందరి అనుగ్రహాలతో భక్తి శ్రద్ధలతో ఇవాటి రోజున ఈ కార్యక్రమాన్ని అనంతముగా
ఈ యొక్క కార్యక్రమాన్ని తుండదించినందుకు వారి కుటుంబాన్ని ప్రశ్నించడానికి ప్రార్థిస్తున్నాను. హరి ఓం శ్రీ 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 రాజరాజేశ్వర దేవస్థానంలో దివ్యమంగళమైనటువంటి ఇప్పటికీ 3 సంవత్సరాలు వెళ్ళి 4వ సంవత్సరం వెళ్ళి ఇంతటి అవకాశం తెచ్చినటువంటి మహానుభావుడు ఈ యొక్క ఎల్లవేళ ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. సకల ధైర్య విజయ అభయాలతో నిండి ఉండాలి. మనమే కాదు అంతా ప్రపంచమంతా కూడా ఈ యొక్క మాయను తెలుసుకోకుండా పరమాత్ముని యొక్క కృపకు పాత్రలు కాకుండా విచారణలో ఉన్నారు. అందరూ కూడా చక్కటి అవకాశం ఇచ్చినందుకు భగవంతుడు అందరిలో చిన్న పెద్ద ప్రతి ఒక్క 84 లక్షల జీవితులతో ఆనందంగా ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. హరి ఓం నమ శివాయ. భజన ఊరూర జరగాలి, ఇంటింటా జరగాలి అనే ఉద్దేశంతో 24 గంటల భజనని కార్యక్రమం మొదలుపెట్టాము. ఇవాళ పొద్దున 10 గంటలకు మొదలుపెట్టాము. రేపు ఉదయం 10 గంటలకు ముగింపు అవుతుంది. 24 గంటల భజన. రామ అంటేనే ఆ చెత్త అంతవరకు వద్దు, అంతవరకు క్లియర్ అవుతుందట. ఏ దుష్ట శక్తులు ఉన్నా ఏ ఉన్నా అన్నీ క్లియర్ అవుతాయి. భజన జరగాలి, ఊళ్ళో భజన జరగాలి, ఊళ్ళో భజన జరగాలి. ఇది మనం చెప్పింది కాదు, అందరూ పెద్దలు చెప్పిన విషయం ఇది. దాని ఉద్దేశంతో అందరూ బాగుండాలని, మనం సుఖశాంతులతో ఉండాలని ఉద్దేశంతో 24 గంటల భజన నిర్వహిస్తున్నాం. అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. జై గురు సద్గురు మహారాజ్ की